జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. అందాల ఉద్యానవనాలకే కాదు, సొగసైన తివాచీలకు బెంగళూరు నగరం సుప్రసిద్ధం. మరీ ముఖ్యంగా అక్కడ ఓ కుటుంబం తివాచీ వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. 5వ తరం వారసుల సారథ్యంలో విస్తరిస్తోంది. కడపలో ఓ ఇంజనీరు రక్తదానమే ఉద్యమంగా, సేవాభావమే ఊపిరిగా జీవిస్తున్నారు. వందల శిబిరాలతో లక్షలాది రోగులకు ప్రాణదాతగా నిలిచారు. విభిన్న కథనాల సమాహారంగా మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. తివాచీలంటే ఉత్తరాదిన మీర్జాపూరో వారణాసి పేరు చెబుతారు. దక్షిణ భారతదేశంలో బెంగళూరు నగరం కూడా తివాచీ పరిశ్రమకు ఎంతో ప్రసిద్ధి. అలీ అహ్మద్ జాన్ 125 ఏళ్ల క్రితం నెలకొల్పిన తివాచీ వ్యాపార సామ్రాజ్యం కార్పెట్ కింగ్డమ్ నేడు 5వ తరం వారసులు అక్మల్ సోదరుల నేతృత్వంలో నవ్య సొగసులు అద్దుకొని విస్తరించింది. మాది ప్రాథమికంగా ఓ కుటుంబం నిర్వహించే కార్పెట్ వ్యాపారం. 125 ఏళ్లుగా మేము ఇందులో ఉన్నాం. నేను ఈ వ్యాపారం కొనసాగిస్తున్న 5వ తరం ప్రతినిధిని. మేము సొంతంగా తివాచీలు, నమూనాలు తయారు చేస్తాం. మా ప్రధాన వ్యాపార కేంద్రం బెంగళూరు. ఇక్కడి నుంచే మా రిటైల్ వ్యాపారాన్ని ప్రారంభించాం. కార్పెట్ కింగ్డమ్ సంస్థ తొలినాళ్లలో కేవలం కశ్మీరీ తివాచీల విక్రయానికే పరిమితమైంది. తరువాత కాలంలో జాన్సన్ కార్పెట్స్ అండ్ ఫర్నిషింగ్స్ సంస్థను నెలకొల్పి ఉత్పాదక రంగంలో ప్రవేశించింది. మరోవైపు అస్లాం జాన్ మానవతా పరిమళాలు, ప్రజాహిత కార్యక్రమాలు, దాతృత్వం చేసే సాయాలతో బెంగళూరు విపణి వీధిలో ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. మా మొట్టమొదటి దుకాణం ఇంటి బేస్మెంట్లో ఉండేది. తర్వాత మొదటి అంతస్తుకి మారింది. పక్క భవనం మరో కంపెనీది. కోవిడ్ కు ముందు మేము మా వ్యాపారాన్నంతా ఆ భవనానికి తరలించాలని అనుకున్నాం. మేము అందించే తివాచీలన్నీ ఒకే చోట ప్రదర్శించవచ్చనుకున్నాం. ఎలాంటి కొనుగోలుదారుడికైనా వారి బడ్జెట్ మేర కొనుగోలు చేసే గమ్యస్థానంగా ఈ కేంద్రం ఉండాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరూ తివాచీలు కొనుగోలు చేయాలని, వారి ఇళ్లను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయాలని భావించాం. అస్లాం జాన్ మరణానంతరం ఆయన కుమారుడు మా వ్యాపారం ఒక మహాసముద్రం లాంటిది. అన్ని రకాల వినూత్న నమూనాలు, బ్రాండ్లు, అల్లికలను అందిస్తాం. అంతేకాదు, వాటిని కళాత్మకంగా సాధ్యమైనంత సృజనతో తీర్చిదిద్ది ఇస్తాం. మా దగ్గర సహజ పీచు పదార్థంతో చేసిన తివాచీలు, పట్టు, జనపనార తివాచీలున్నాయి. పీఈటీ లాంటి నూలు నుంచి పునరుత్పత్తి చేసినవి ఉన్నాయి. పునరుత్పత్తి వస్తువులు ఒక విలాసాన్ని అందిస్తాయి. అందువల్ల మేము ఈ అంశంపై నిరంతర పరిశోధన చేస్తున్నాం. కార్పెట్ కింగ్డమ్ వ్యాపార సంస్థ తరువాత కాలంలో తన రిటైల్ వ్యాపారాన్ని బెంగళూరు నుంచి చెన్నైకి విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. తివాచీ వ్యాపారం వారి కుటుంబ వారసత్వం. వ్యాపారం అనేది వీరి జన్యువులోనే లోతుగా వేళ్లూనుకుంది. కోవిడ్ మహమ్మారి విరుచుకుపడిన వేళ కార్పెట్ కింగ్డమ్ తన వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించింది, బాగా మెరుగుపరిచింది. ఆన్లైన్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలను సమన్వయపరుచుకుంది. నేను 15 ఏళ్లకు పైగా ఇక్కడ పనిచేస్తున్నాను. పనిచేసే వాతావరణం ఉంది. స్నేహపూర్వకంగా ఉంటారు. ఓ కుటుంబంలా ఉంది. మామూలు కార్యాలయంలా ఉండదు. సీనియర్లే మా బాసులు. సదా సాయపడేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉంటారు. మా ఉత్పత్తులు కాలానుగుణ ఉత్పత్తులు కావు, జీవనశైలి ఉత్పత్తులు. అందువల్ల కేవలం డబ్బున్న వాళ్లే కొంటారనేమీ ఉండదు. అన్ని ఆదాయాల వారి కోసం మా దగ్గర ఉత్పత్తులు ఉన్నాయి. కొన్నిసార్లు మేము ఖాతాదారుల నుంచి కూడా ప్రేరణ పొంది లేఅవుట్స్ సృష్టిస్తాం. కళాకృతిని, రంగు ఎంపిక పనిని స్వయంగా చేస్తాం. అంతా పూర్తయ్యాక ఉత్పత్తికి పంపిస్తాము. కోవిడ్ కాలం తర్వాత వినియోగదారుల అభిరుచులు మారాయి. వాళ్లు వినూత్న రంగులు, సంప్రదాయేతర డిజైన్లను కోరుకుంటున్నారు. కార్పెట్ కింగ్డమ్ సంస్థ ఇప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా విస్తరించే ఏర్పాట్లలో ఉంది. కొత్త నూలు మిశ్రమంతో ప్రయోగాలు చేసి ఉత్పత్తి పెంచాలని భావిస్తోంది. Every time we manufacture, we believe that there is always
something that we learn from that. There is మా ప్రతి ఉత్పత్తి నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుందని మా విశ్వాసం. అలా మెరుగుపరుచుకుంటాం. మరింత మెరుగుపరిచి ఒక ప్రమాణాన్ని నిర్దేశించుకుంటాం. మొత్తంగా మంచి నాణ్యమైనది రూపొందించటం తదుపరి లక్ష్యంగా పెట్టుకుంటాం. మెరుగుపరుచుకునే ఆ అంశం ఎప్పుడూ అలాగే ఉండదు. మేము ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. మా ఉత్పత్తులను ఇంకాస్త ఉత్తమంగా సమర్పించాలని కోరుకుంటాం. carpets in the best way in which we can present it. కాలానుగుణంగా మార్పులతో వెళితే విజయం వెన్నంటే ఉంటుంది. కార్పెట్ కింగ్డమ్ విజయం ఇదే నిరూపిస్తోంది. అపూర్వ కళాఖండాలతో మన దేశ హస్తకళా వారసత్వాన్ని అందిపుచ్చుకుని విశ్వ వాణిజ్య వేదిక మీద ఈ సంస్థ తనదైన శాశ్వత ముద్ర వేసింది. రక్తదానము ప్రాణదానమే. ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానంతో సమానం. ముందుకు వచ్చే మనుషులుండాలి, ఇచ్చేందుకు అవగాహన కూడా కావాలి. కడప నగరవాసి పవన్ కుమార్ రక్తదానంపై ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. తన బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో 900 శిబిరాలు నిర్వహించారు. ఇందువల్ల లక్షలాది రోగులకు మేలు చేకూరుతుంది. ఆ ఉద్యమ స్ఫూర్తి కొనసాగుతోంది. మానవత్వం పరిమళించే ఈయన పేరు పవన్ కుమార్ పట్టుపోగుల. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని కడప నగరం. తన ప్రత్యేకత ఏంటంటారా? రక్తదానమంటే ప్రాణం. అత్యవసర సమయాల్లో రోగులకు రక్తం అందించేందుకు 2012లో బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ సంస్థను స్థాపించారు. రక్తదాతలు లేక తల్లి పార్వతి వెన్నెముక శస్త్రచికిత్స వాయిదా పడిన ఘటన పవన్ పై ప్రభావం చూపింది. బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ స్థాపనకు స్ఫూర్తినిచ్చింది. తల్లికి రక్తం ఇచ్చాక రక్తదానంపై ఇష్టం పెరిగింది. గత 15 సంవత్సరాలుగా రక్త కొరత లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రక్తదాన చైతన్య యాత్ర చేస్తూ ప్రయాణిస్తూ ఈరోజు నాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి లక్షలాది మంది యువతను సేవ వైపు నడిపిస్తూ వారిలో ఉన్నటువంటి మానవత్వాన్ని తట్టి నిద్రలేపి వారికి రక్తదానం పట్ల అవగాహన కల్పించి లక్షలాది మంది యువతను రక్తదాతలుగా మార్చి ప్రాణదాతలు అయ్యేదానికి ఈరోజు మనం చాలా బాగా కష్టపడ్డాము. తల్లి ప్రాణాలు కాపాడేందుకు రక్తమివ్వటం తనలో రక్తదాన ఆశయాన్ని వెలిగించింది. ఇంజనీరింగ్ చదువుతూనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. స్నేహితులను కూడగట్టి రక్తదాన కార్యక్రమాల్లో భాగస్వామ్యుల్ని చేశారు. 2012లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అవకాశాలు వచ్చినప్పటికీ నాకున్నటువంటి స్కిల్స్ 10 మందిని చైతన్యవంతుల్ని చేయడం. సో ఆ స్కిల్స్ వృధా కాకూడదు. నేను గన ఉద్యోగం చేస్తే 4 గోడల మధ్య నా ఇంట్లో ఉన్నటువంటి మేము 4 మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం. అదే కదా 4 దిక్కులు లేకొచ్చి నేను పనిచేస్తే కనుక ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి సాయం చేస్తే కనుక నలుదిక్కులో ఉన్నటువంటి ఈ సమాజానికి నేను మేలు చేయగలుగుతా. ఆపదలో ఉన్నటువంటి రోగుల ప్రాణాలు కాపాడే దాంట్లో నేను కూడా భాగస్వామ్యం అవుతా అనేటువంటి ఉద్దేశంతో బ్లడ్ టు లైఫ్ స్థాపించి చాలా అద్భుతంగా పనిచేస్తున్నామండి. మాకున్నటువంటి జిల్లాలో వైద్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అందరూ కూడా చాలా అద్భుతంగా, మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. ప్రేమించి పెళ్లాడిన భార్య ఆశాజ్యోతి ఆరోగ్యం ఓ దశలో ప్రమాదంలో పడింది. హృదయ సంబంధ వ్యాధితో ఆమె 20 రోజులు విజయవాడ ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెకు రక్తదాతల కోసం పవన్ కుమార్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అలా మరోసారి రక్తదాన చైతన్యం తేవటం అవశ్యమని తెలిసి వచ్చింది. నాటి నుంచి అత్యధిక సమయం రక్తదాన చైతన్యానికి వెచ్చించారు. ఈరోజు కొన్ని వందల రక్తదాన శిబిరాలను ఈరోజు బ్లడ్ టు లైఫ్ ఆధ్వర్యంలో నేను ఏర్పాటు చేశాను. అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాను. లక్షల మంది యువతను రక్తదాతలుగా మార్చడమే కాకుండా వారిలో చైతన్యం నింపి వారు కూడా ఇంకొక 10 మందిని రక్తదాతలుగా మార్చే విధంగా రక్తదాన సైనికుల్లాగా వారందరినీ కూడా ఈరోజు మార్చడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక్కరు చేసే పని కాదండి. సో ఇది ఒక వ్యవస్థతో సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే రక్తం అవసరం అనేది ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో అవసరం అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో రక్తం కావాలి అంటే కనుక మనం వెళ్ళాల్సింది రక్తనిధికే. కానీ ఆ రక్తనిధికి వెళ్ళినప్పుడు అక్కడ రక్తం లేకపోతే కనుక ఎంత గొప్ప వైద్యుడైనప్పటికీ కూడా ఆ ప్రాణాన్ని కాపాడే పరిస్థితులు ఉండవండి. సో అందువల్ల నాకైతే ఏ అయితే అనుభవాలు ఉన్నాయో, గతంలో నా తల్లికి ఏ విధంగా అయితే నేను ఇబ్బంది పడినానో, నా భార్య గుండె సంబంధించినటువంటి ఆపరేషన్ అప్పుడు నేను ఏ విధంగా ఇబ్బంది పడినానో, ఆ అనుభవాల వల్ల ఏ ఒక్క కుటుంబం కూడా రక్తం దొరక ఇబ్బంది పడకూడదనేటువంటి లక్ష్యంతో స్టార్ట్ చేసిందే బ్లడ్ టు లైఫ్. ఈ అనుభవాలు 2007 నుంచి ఆయనలో రక్త సేకరణ ఫౌండేషన్ ఏర్పాటు ఆకాంక్షను మరింత బలపరిచాయి. రక్తదానం ప్రాణదానం లాంటిదే.
ఓ దశలో రక్త మార్పిడే ప్రాణాలను కాపాడుతుంది. ప్రమాదాల్లో తీవ్ర రక్తస్రావం, రక్తహీనత, తలసీమియా లేదా శస్త్రచికిత్సల్లో రక్తం ఎంతో అవసరం. పవన్కు ఈ విషయంపై మరింత అవగాహన ఏర్పడింది. సర్వ్ ద లివింగ్ గాడ్ అనేటువంటి ఒక గొప్ప మోటోతో ఈరోజు ఈ సమాజమే నా కుటుంబంగా భావించి, ప్రతి ఒక్క రోగి కూడా నా కుటుంబ సభ్యునిగా భావించి ఈరోజు వారికి రక్తం అందే విధంగా నా శాయశక్తులారా పనిచేస్తూ ఉన్నాను. దాంట్లో నాకు తెలిసి చాలా వరకు కూడా నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే ఈరోజు బ్లడ్ టు లివ్ని ఆదర్శంగా తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, కొన్ని వందలాది స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు ముందుకొచ్చి వాళ్ళు కూడా స్థాపించి పనిచేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా అందరూ కూడా పనిచేస్తున్నారు. పవన్ స్థాపించిన బ్లడ్ టు లైఫ్ ఫౌండేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 900 రక్తదాన కార్యక్రమాలు నిర్వహించింది. ఆయన మహోన్నత కృషితో, ఉద్యమ స్ఫూర్తితో 13 లక్షల రోగులకు మేలు జరిగింది. లాక్డౌన్ వేళ కూడా పవన్ బృందం వందల పర్యాయాలు రక్తదానం చేసింది. ఆయన వ్యక్తిగతంగా 21 పర్యాయాలు రక్తమిచ్చారు. అపోహలు పోవాలా అంటే వివిధ దశలుగా మనం ప్రజల్లో మార్పు తీసుకొని రావాలా, రకరకాల కార్యక్రమాలు చేయాలి. దానికోసం నేను ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే, దాదాపు ఇప్పటికీ 15 లక్షల కరపత్రాలను ముద్రించి టీ స్టాల్స్లో కావచ్చు, ఇట్లా గ్రౌండ్స్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, కోచింగ్ సెంటర్లలో కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు, పబ్లిక్ మీటింగ్స్లో కావచ్చు, ఎక్కడ ప్రజలు ఉంటే కన్నా అక్కడికి వెళ్ళడము, వారికి కరపత్రం ఇచ్చి సార్ చదవండి, దయచేసి రక్తదానం పట్ల అవగాహన పొందండి అనేసి అందరినీ కూడా మనం అడగడం జరిగింది. పవన్ కుమార్ కేవలం రక్తదానానికే పరిమితం కాలేదు. ఈ అంశం మీద ప్రజావగాహన కార్యక్రమాలు చేపట్టారు. రేడియో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించుకున్నారు. ఇంకా వ్యంగ్య చిత్రాలు, క్యాలెండర్ల ద్వారా రక్తనిధి కేంద్రాలు, రక్తదాతల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహనే పరమావధిగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ 3 నెలలకొకసారి రక్తనిధి కేంద్రాలకు రక్తమివ్వాలని సూచించారు. ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ టు లివ్ రక్తదాన ఉద్యమంలో భాగంగా క్యాలెండర్స్ను కూడా రూపొందించడం జరిగింది. ఆ క్యాలెండర్స్లో మన యొక్క రక్తదాన శిబిరాల ఫోటోలు, రక్తదాతల ఫోటోలతో ఆ క్యాలెండర్స్ రూపొందించి పబ్లిక్ ప్లేసెస్లో ఆ క్యాలెండర్స్ను మనము పెట్టడం జరుగుతుంది. 10,000 క్యాలెండర్స్ ఉచితంగా అందిస్తున్నామండి ప్రతి సంవత్సరం కూడా. అదేవిధంగా ఎన్నో పాటలు రూపొందించాను, ఎన్నో కవితలు రాశాము. ఇదో రక్త సంబంధము దాదాపు 5,000 పుస్తకాలు ఆల్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసాము. కార్టూన్లు వేయించాము, ఎన్నో బ్యానర్లు, పోస్టర్లు, వీడియోలు, అంటే సంపూర్ణమైనటువంటి రక్తదాన ఉద్యమాన్ని గత 15 ఏళ్లుగా మనం చేస్తూ ఉన్నామండి. చాలా విజయవంతంగా చేస్తున్నాం. సామాన్య కుటుంబంలో పుట్టిన పవన్ అసామాన్య కృషితో ఎదిగారు. పవన్ రక్తదానం మీద నిరంతరం ప్రజా చైతన్యానికి పాటుపడుతున్నారు. తన కృషితో లక్షల రోగులకు లబ్ధి చేకూరింది. విజయమే ప్రధానం కాదు, విజయానికి కొనసాగింపు ముఖ్యమేనని నిరూపించారు బెంగళూరు తివాచీ సామ్రాజ్య వారసులు. రక్తదానంపై సామాజిక చైతన్య నగారా మోగించి వందలాది రక్తదాన శిబిరాలు నిర్వహించారు కడప నగరవాసి పవన్ కుమార్. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.